రేపు పొద్దున మనం రాజమండ్రి వెళ్దామా? నువ్వు నేను ఇద్దరమే. అమ్మద్దు, అమ్మ అయితే మళ్ళీ కారు పడదు, స్మెల్ వస్తుంది. రాజమండ్రిలో బీచ్ ఉంటుంది అనుకుంటా, కానీ నాకు అంత ఐడియా లేదు బిడ్డ. విజయవాడలో అయితే ఉంటుంది. విజయవాడలో స్నానం చేద్దాము. స్నానం చేసి దుర్గామాతను దర్శనం చేసుకొని అక్కడ కైట్లు విడిద్దాం, పతంగులు. హాయ్ ఫ్రెండ్స్, విజయవాడ అయినాకనే దర్శనం ఏం కాలే ఫ్రెండ్స్. ఎందుకేం దర్శనం కాలేదు? మొన్నది కాలేదు దర్శనం. మరి దుర్గామాత ఒకటే ఉంటుంది అక్కడ, ఇంకేముంటుంది? దుర్గామాత ఒకటి ఉంటుంది. దర్శనం చేసుకున్నాక ఆడ మనం ఫోటోలు దిగినాం కదా లాస్ట్ టైం, అక్కడనే మళ్ళీ అవి చేద్దాం. ఏంటి కైట్స్, ఆడ ప్లేస్ బాగుంది. పతంగులు ఇడుదాం బీచ్ కాడ, కృష్ణా ప్యాలెస్ కాడ. ఫోటోలు దిగలే ఆడ, కైట్లు ఇడడానికి ప్లేస్ మంచిగా లేదు పెద్ద. ఆడ కైట్లు తీసుకోదాం, ఒక 5 కైట్స్, 10 కైట్స్. కొత్తది దారం, మాంజ అవన్నీ కొనుక్కొని తీసుకొని పోయి అన్నీ తీసుకొని పోయి చేస్తుంది. బెంచ్లు ఆడ కావు, కైట్స్ ఆడ ఏమైనా ఆడ కోడి పందాలు ఎక్కువ ఉంటాయి అన్న. కోడి పందాలు ఎక్కువ ఫేమస్. విజయవాడ నుండి స్టార్ట్ కోడి పందాలు చాలా ఉంటాయి. కోడి పందాలు ఎట్లా అంటే మొత్తం ఇట్లా ఒక ఫెస్టివల్ మొత్తం ఆడే కనిపిస్తుంది. సంక్రాంతి ఫెస్టివల్ మొత్తం ఇక్కడ మన హైదరాబాద్ మొత్తం సగం కాలేస్తుంది, ఆటే వెళ్ళిపోతారు. వైజాగ్ వరకు పోతారు. విజయవాడ, ఒంగోలు, వైజాగ్, గుంటూరు, విజయవాడ, రాజమండ్రి, ఇంకా చాలా విలేజ్లు ఉన్నాయి కదా, చాలా అన్నిటికి వెళ్తారు అందరు. అక్కడికి వెళ్ళి 4-5 డేస్ ఉంటారు, 1 వీక్ 10 డేస్ ఉంటారు. ఇట్లా ఎవరి ఇష్టం వాళ్ళది, ఇక వర్క్ని బట్టి ఉండి ఆడుకొని వస్తారు. రేపు వెళ్ళిన మాత్రం ఫుల్ జోరుగా ఉంటాయి కోళ్ళ పందాలు. విజయవాడ బాగుంటుంది. విజయవాడ నువ్వు అసలు చూడలేను. మొన్న పోయింది ఖాళీ దుర్గామాత గుడికి పోయినావు కదా, అందుకే నీకు మంచిగా అనిపించలే. లోపలికి వెళ్ళామనుకో మొత్తం చెట్లే ఉంటాయి, అరటి చెట్లు, తోటలు, వామ్మో చాలా ఉంటాయి. మళ్ళీ బీచ్లు, మళ్ళీ సముద్రం కూడా దగ్గరనే అక్కడ, తెలుసా? సముద్రం పోయినావు ఎప్పుడన్నా? పోలే కదా, సముద్రం బీచ్ కూడా దగ్గరనే. కృష్ణ వేరు, కృష్ణా నది వేరు, సముద్రం వేరు. సముద్రం బీచ్ కాడ తీసుకోవద్దా నేను, నాతో వస్తే ఓకేనా? రావా? సరే నువ్వు రాకు, నేను మార్నింగ్ లేచి నేను ఒక్కనే పోతాను. ఎట్లా రావో చూస్తా. బాయ్, సీ యూ. I love you.